హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోహిని ఆంధ్ర స్టైల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మార్గశిర మాసంలో 3వ గురువారం ప్రసాదాలు. అందులో మొదటి రెసిపీ వచ్చేసి అప్పాలు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చిరోటి రవ్వ 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఈ 3 బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇలైచీ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. 3 ఒక్కొక్క కప్పు చొప్పున ఈక్వల్ క్వాంటిటీగా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ అప్పాలు అనేది రెడీ అవుతాయి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ పై ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసి, నెయ్యిలోనే బెల్లం, మనం ఎన్ని కప్పులు పిండి తీసుకున్నాము 3 కప్పులు పిండి తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల బెల్లం యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇందులోనే మనం బెల్లం 3 కప్పులు తీసుకున్నాం కాబట్టి నీళ్లు కూడా 3 కప్పులు వేసుకొని బెల్లం బాగా కరిగి ఒక ఉడుకు రానిచ్చిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. ఇలా బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి, బెల్లం ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిన తర్వాత ఇలా ఒక బాయిల్ రానివ్వాలి. బాయిల్ వచ్చిన తర్వాత మిక్స్ చేసుకుంటూ, మనం ముందే మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదా, రవ్వ, బియ్యం పిండి, గోధుమ పిండి, ఇలాచీ పౌడర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఉండలు కట్టకుండా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా ఇలా చూడండి, మనకి ప్యాన్కి ఏమాత్రం అంటుకోకుండా పర్ఫెక్ట్గా ముద్దలాగా రెడీ అయింది కదా. దీన్ని తీసి కొంచెం చల్లారని ఇచ్చిన తర్వాత ఒక్కసారి మళ్ళీ ఏమైనా మధ్యలో ఉంటలు ఉన్నాయా అని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం జస్ట్ బిస్కెట్ లేదంటే ఇలా జస్ట్ కొంచెం ప్రెస్ చేసుకుంటే చాలు, వడలాగా అలా ప్రెస్ చేసుకొని మొత్తం ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం ప్రెస్ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ప్యాన్లో నూనె వేసి బాగా కాగనివ్వాలి. నూనె మొత్తం కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా కాల్చుకోవాలి. మనకి ఇలా ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని 2 వైపులా బాగా మంచి రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. వీటిని ఇలా మొత్తం అన్నీ మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసి సర్వింగ్ ప్లేట్లో వేసుకుంటే మనకి అప్పాలు రెడీ. మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం రెసిపీ అండి. ఈ అప్పాలని గురువారం రోజు తప్పకుండా అమ్మవారికి నివేదించవలసిన ప్రసాదం అండి. చూసారు కదండి, అప్పాలు ఎలా తయారు చేయాలో చాలా ఫాస్ట్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అమ్మవారికి ప్రసాదం నివేదించడానికి. తర్వాత మనం రెండవ ప్రసాదం పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పరమాన్నం కూడా లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదం. మార్గశిర మాసంలో 3వ గురువారం అప్పాలతో పాటు పరమాన్నం కూడా లక్ష్మీ అమ్మవారికి నివేదిస్తారండి. ఇప్పుడు మనం ఈ పరమాన్నం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక చిన్న గ్లాస్ బియ్యం తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా వీటిని బాగా కడిగి పెట్టుకున్న తర్వాత 1/2 అవర్ నానబెట్టుకోవాలి. లేదంటే ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నానబెట్టుకోని అవసరం లేదండి. ఇలా కుక్కర్లో ఆ బియ్యం వేసి ఒక గ్లాస్ బియ్యంకి 4 గ్లాసులు నీళ్లు చొప్పున వేసి కొద్దిగా ఒకే ఒక చిటికెడు ఉప్పు వేసి మూత పెట్టి 1 విజిల్ రానివ్వాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం మెల్ట్ అవ్వనివ్వాలి. ఇలా నెయ్యి కొద్దిగా కాగిన తర్వాత ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ 2 వేయించుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టుకొని ఇందులోనే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ నెయ్యిలోనే మనం 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బియ్యం 1 కప్పు తీసుకున్నాం కాబట్టి బెల్లం కూడా మనం అదే కప్పుతో తీసుకోవాలి. నీళ్లు కూడా 1 గ్లాస్ వేసుకొని బెల్లంని బాగా కరగనివ్వాలి. ఈ బెల్లం కరిగేలోపు మనం రైస్ని కొంచెం ఆల్రెడీ ఉడికిపోయింది, దీన్ని వేడి మీదనే మనం ఇలా స్పూన్తో ఒక్కసారి ఇలా స్మాష్ లాగా చేసుకుంటే కొంచెం రైస్ అనేది మెత్తబడుతుంది అన్నమాట. తొందరగా బెల్లంలో కలిసిపోతుంది.
ఇప్పుడైతే బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయి బాయిల్ వస్తుంది కదా, అలా రానిచ్చుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇందులో ఇలైచీ పౌడర్ వేసుకున్న తర్వాత మనం ముందే స్మాష్ చేసి పెట్టుకున్న అన్నం ఉంది కదా, అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా మొత్తం రైస్ని బెల్లంలోకి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీనిని ఉడికించుకుంటే మనకి ఇలా తయారవుతుందన్నమాట. చాలా పర్ఫెక్ట్గా చూడండి, రైస్ బెల్లం కలర్లోకి వచ్చేసింది కదా, అలా వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. లాస్ట్లో మనం డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసుకుంటే మనకి పరమాన్నం రెసిపీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా మనం 2 రెసిపీస్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా, ప్రసాదం రెసిపీస్. ఇవి 2 కూడా లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదాలండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో అయితే షేర్ చేసేయండి. ఇంతే అండి ఇవాల్టి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.